ఆకాశవాణి యవ్వనిచే జనించు సంగీత రూపకం. రచన శ్రీ ముక్కామల నాగభూషణం. సంగీతం శ్రీ కలహా కృష్ణమోహన్. సమర్పణ శ్రీ వై హనుమంతరావు. ఇందులో అన్న శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు, చెల్లి శ్రీమతి కోట విజయకుమారి, భర్త శ్రీ ఏబి భవానీశంకర్, భార్య శ్రీమతి ఎన్ పద్మజా నిర్మల. వినండి యవ్వనిచే జనించు సంగీత రూపకం. ఇంధనం పొదుపు, ఇంధనం పొదుపు, ఇంధనం పొదుపు. సేవ్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ. ఇంధనం పొదుపు, ఇంధనం పొదుపు, ఇంధనం పొదుపు. సేవ్ ఎనర్జీ, సేవ్ ఎనర్జీ. అన్నయ్య, ఇంధనం అంటే ఏమిటి? ఇప్పుడు మన ఓడలు, కార్లు, విమానాలు ఇలాంటివన్నీ తిరగటానికి ఎగరటానికి అవసరమైనటువంటి శక్తిని సమకూర్చే ఈ పెట్రోలు, బొగ్గు లాంటి వాటిని ఇంధనాలు అంటారమ్మా. ఓహో, మరి ఇంధ అంటే విద్యుత్ అని మా మాస్టర్ చెప్పారే. నిజమేనమ్మా. మేఘంలో ఉన్న విద్యుత్తును మన పెద్దలు ఇంధ అన్నారు. మేఘంలో విద్యుత్ ఉంటే సూర్యగోళంలో హీలియం అనేటువంటి ఇంధనం ఉంది. అలా మన సృష్టి యావత్తు కూడా ఇంధనంతో నిండి ఉందన్నమాట. సృష్టి యావత్తు అని అంటున్నావు, మరి సముద్రాల్లో, నదుల్లో, భూమిలో, ఇంకా వృక్షాల్లో, విశ్వాంతరాళాల్లో అన్నింటిలో ఇంధనం ఉందంటావా? అంతేగా మరి. ఇదిగో విను. అలాగా, అయితే వెలుతురులోనూ వేడిలోనూ కూడా ఇంధనం ఉందా? అంతేకాదమ్మా, వెలుగుకు వేడికి
చివరకు మనం జీవించడానికి కూడా ఇంధనం చాలా అవసరం. గ్రహపతి సూర్యుని గోళంలో హీలియం మండి లోకానికి అందించు వెలుగు. భూగోళ గర్భంలో భగ భగ మండుచు ఉష్ణగుండములు సృష్టించు వేడి మబ్బులో మిళితమై మెరియు విద్యుత్ శక్తి ఉరుములు రమగా వాన కురియుచుండు. ఈ అనంత దిగంత విశ్వాంతరములందు శక్తికి ఇంధనం స్ఫూర్తినిచ్చు. ఎట్టి ఇంధను మన ఋషులు ఇంద్రుడనిరి. ఇంధనే ఇంధనం బనుచుండిరి. ఇప్పుడు ఇంధనములు లేకున్న అంధకార బంధురంబై సర్వంబు భగ్నమగును. సర్వంబు భగ్నమగును. ఇంధనం లేకపోతే అంత ప్రమాదం అన్నయ్య? అవునమ్మా, మనకు అన్నం లేకపోతే ఏమవుతుంది? అన్నం కూడా ఇంధనమేనంటావా? కాకపోతే మనకు జీవశక్తి ఎలా లభిస్తున్నది? అన్నం ఇంధనం కనుకనే మన ఋగ్వేద ఋషులు ఇంధే భూతాని అని వివరించారు. ఇంధే భూతాని అంటే? అంటే ప్రాణుల దేహాల్లో చైతన్యాన్ని సృష్టించేది ఇంధ అంటే ఆహారం అని అర్థం. ఆహారం లేకపోతే మన పని గోవిందో హరి. అంతేగా మరి. అలాగే పెట్రోలు డీజిల్ వంటి ఇంధనాలు లేకపోతే మన కార్లు తిరగవు, విమానాలు ఎగరవు, ఫ్యాక్టరీలు నడవు. కాబట్టి ఇంధనాన్ని పొదుపు చేయాలంటున్నారన్నమాట. అవునమ్మా, అంతేకాదు దుబారా ఖర్చును కూడా తగ్గించాలి అంటున్నారు. ఈ దుబారా ఎందువల్ల జరుగుతుందంటావు? కేవలం ఇంధనాన్ని ఎక్కువగా వాడటం వల్లేనా? అంతేగా మరి. నాటు బాటల్లాగా బీటలెత్తిన రోడ్లు కార్ల శక్తిని నీరుగార్చుచుండ అరిగిన ఇంజన్లకు అధిక ఆయిల్ ఖర్చు పాత వాటికి చెప్ప పనియలేదు. మితిలేని వాహన తతుల వేగము హెచ్చ ఖర్చు హెచ్చును వేల కోట్ల వరకు. అవసరం లేనప్పుడు ఆర్పని దీపాలు అసలు దీపాలకు ఎసరు పెట్టు.
కాన విన్నపమిదే చేయుచున్నవారము కాన విన్నపమిదే చేయుచున్నవారము ఇంధనంబుల కొరతను అధిగమింపను అన్ని విధముల పొదుపు నేడు అవసరంబు కనులు మూసుకుపోయిన కలుగు చేటు అంటే రహదారులు రోడ్లు చెడిపోవడం వల్ల మన వాహనాలు పెట్రోలు డీజిల్ ఎక్కువగా తాగేస్తున్నాయన్నమాట. అంతేకాకుండా కండిషన్ లో లేని ఇంజన్లు, అధిక వేగం, అవసరం లేకపోయినా ఎక్కువగా దీపాలంకరణలు చేయటం వల్ల ఇంధనం దుబారా అవుతోందంటావు. మరి కార్ల వేగం తగ్గిస్తే ఆయిల్ ఖర్చు తగ్గుతుందా? బాగా తగ్గుతుందమ్మా. వేగాన్ని తగ్గించడంతో పాటు ఎప్పటికప్పుడు మన కార్లను మంచి కండిషన్ లో ఉంచుకుంటే ఆయిల్ కొరతే ఉండదు. నువ్వు అలాగే అంటావులే. కండిషన్ సరిగ్గా లేకపోతే కార్లు నడుపుతారా? నడుపుతున్నారు. అదిగో అటు చూడు. అంతే అదంతే ఆ బండి కండిషన్ అంతే అంతే అదంతే ఆ బండి కండిషన్ అంతే పిస్టన్ రింగర్ గాయట పొగలు కక్కుతోంది బండి పిస్టన్ రింగ్లర్ గాయట పొగలు గక్కుతోంది బండి అంతే అదంతే ఆ బండి కండిషన్ అంతే రోడ్ గేర్ ఫస్ట్ గేర్ మహా అయితే సెకండ్ గేర్ లోడ్ గేర్ ఫస్ట్ గేర్ మహా అయితే సెకండ్ గేర్ వేస్తేనే కదులుతుంది లేకపోతే ఆగుతుంది అంతే అదంతే ఆ బండి కండిషన్ అంతే ఆ బండికి లేదు సెల్ఫ్ ఆపితే మరి స్టార్ట్ అవ్వదు ఆ బండికి లేదు సెల్ఫ్ ఆపితే మరి స్టార్ట్ అవ్వదు ఇంజన్ అలా ఆడుతుంటే ఆయిల్ అలా కాలుతుంటే ఇంజన్ అలా ఆడుతుంటే ఆయిల్ అలా కాలుతుంటే తాపీగా డ్రైవర్ తింటున్నాడు పలావ్ అంతే అదంతే ఆ బండి కండిషన్ అంతే అంతే అదంతే ఆ బండి కండిషన్ అంతే
ఆయిల్ తగలడుతున్నా వాళ్ళకి లెక్కలేదా అన్నయ్య? వాళ్ళకేం లెక్కమ్మా, ఏమీ లెక్కలేదు. మరి ఆయిల్ తగలబడిపోతే వాళ్లకు నష్టమేగా. నష్టమే మరి. కనుకనే కార్లను జాగ్రత్తగా నడపండి అని హెచ్చరిస్తున్నారు. అయినా వినేది ఎంతమంది? ప్రైవేట్ లారీ బస్సుల వేగం ప్రజలకు ముప్పును కలిగిస్తుంటే, ఆయిల్ డీజిల్ పెట్రోల్ కొరతలు అంతకంతకు పెరుగుతూ ఉంటే, ప్రైవేట్ లారీ బస్సుల వేగం ప్రజలకు ముప్పును కలిగిస్తుంటే, ఆయిల్ డీజిల్ పెట్రోల్ కొరతలు అంతకంతకు పెరుగుతూ ఉంటే, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది. ఆయిల్ కొరతతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది. ఆయిల్ కొరతతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతోంది. ఎంతో చక్కగా ఆర్టీసీ వారన్ని రూట్లలో బస్సులు నడుపుతూ, ఆయిల్ పొదుపుకు బహుమతులందుకు ఆదర్శంగా నిలబడుతుంటే, ఎంతో చక్కగా ఆర్టీసీ వారన్ని రూట్లలో బస్సులు నడుపుతూ, ఆయిల్ పొదుపుకు బహుమతులందుకు ఆదర్శంగా నిలబడుతుంటే, ఇతరులు మాత్రం ఆయిల్ పొదుపును చేయగలేరా చిత్తశుద్ధితో? 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 పెద్ద పెద్ద సంస్థలే సరైన చర్యలు తీసుకుని ఇంధనాన్ని పొదుపు చేస్తుంటే మనలాంటి వాళ్ళం మాత్రం ఎందుకు చేయలేం? అయినా ఈ హెచ్చరికలు ఏమాత్రం పనిచేయటం లేదు అన్నయ్య. కొంతవరకు చేస్తున్నాయమ్మా. అదిగో వినోటు, ఆ ఇల్లాలు కారు నడుపుతున్న తన భర్తని ఎలా అదుపులో పెడుతున్నదో. ఏమండో మిమ్మల్నే, ఎందుకండి అంత స్పీడు? గంటకు 30 మైళ్లకు మించిన వేగం దేనికి? ఫస్ట్ క్లాసు డ్రైవర్కైనా ప్రమాదమండి వేగం. ఏమండో మిమ్మల్నే, ఎందుకండి అంత స్పీడు? అదేమిటండి, మీకు ఆ అలవాటికి తప్పదా అండి? క్లచ్ మీద కాలుంటే హెచ్చుగా ఆయిల్ ఖర్చట. గుర్తుందా అండి ఆ హెచ్చరికలు రేడియోలో వచ్చాయి? ఎస్ ఎస్ మై డియర్, ఇక మీదట చూడు డియర్, సేఫ్టీనే పాటిస్తా, కన్జంప్షన్ తగ్గిస్తా. అన్నయ్య, వృధాగా ఆయిల్ ఖర్చు పెట్టకుండా ఉంటే సరిపోతుందా? మరి విద్యుత్ శక్తి మాటేమిటి? అందుకే మనలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమని? అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వెయ్యొద్దని. అలా వృధా చేస్తే వ్యవసాయ పారిశ్రామిక విజ్ఞాన రంగాలు కుంటుపడతాయి అని. మరి ఇటీవల మన టీవీ రేడియోల్లో కూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు కదా. అవునవును. ఎందుకండి దేనికండి, ఎందుకు చెప్పండి బాబు? విద్యుత్ కోతతో దేశం వెన్ను విరిగిపోతుంటే, ఎందుకండి దేనికండి, ఎందుకు చెప్పండి బాబు? విద్యుత్ కోతతో దేశం వెన్ను విరిగిపోతుంటే, పండగలంటూ పబ్బాలంటూ పెళ్ళిళ్ళంటూ తిరునాళ్ళంటూ వందలాది ట్యూబులైట్లు ఎందుకండి వెలిగించడం? పండగలంటూ పబ్బాలంటూ పెళ్ళిళ్ళంటూ తిరునాళ్ళంటూ వందలాది ట్యూబులైట్లు ఎందుకండి వెలిగించడం? ఎందుకు వెలిగించడం? ఎందుకండి దేనికండి, ఎందుకు చెప్పండి బాబు? విద్యుత్ కోతతో దేశం వెన్ను విరిగిపోతుంటే, ఎందుకండి దేనికండి, ఎందుకు చెప్పండి బాబు?
ఫ్యాక్టరీలు పంపు సెట్లు పాక్షికముగా మూతబడితే విచ్చలవిడి ప్రతి ఒక్కరూ విద్యుత్ వృధా చేస్తే ఫ్యాక్టరీలు పంపు సెట్లు పాక్షికంగా మూతబడితే ఉత్పత్తులు పడిపోతాయి, ధరలు మండిపోతుంటాయి. ఉత్పత్తులు పడిపోతాయి, ధరలు మండిపోతుంటాయి. ఆలగోలు బాలగోలు ఆపై ప్రజల గగ్గోలు. ఎందుకండి దేనికండి, ఎందుకు చెప్పండి బాబు. విద్యుత్ కోతతో దేశం ఎన్ను విరిగిపోతుంటే ఎందుకండి దేనికండి, ఎందుకు చెప్పండి బాబు, ఎందుకు చెప్పండి బాబు. మరి ఆయిల్తో పాటు విద్యుత్తును కూడా పొదుపుగా వాడుకుంటే సరిపోతుందా? ప్రస్తుతానికైతే సరిపోతుందమ్మా, కానీ ముందు ముందు చాలదు. మరైతే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ ఆయిలు, బొగ్గు, గ్యాసు, ఇంకా ఈ కట్టెలు, విద్యుత్తు మొదలైన వాటిని మనం పొదుపుగా వాడుకోవటంతో పాటు ఈ బయోగ్యాసు, సౌరశక్తి మొదలైన వాటిని కూడా మనం సంతరించుకోవాలమ్మా. నిజమే అన్నయ్య. సౌరశక్తిని వంట వార్పుకే కాక నీళ్లు తోడటానికి, నీళ్లు కాయటానికి, ఇంకా విద్యుత్ శక్తిని రూపొందించడానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఆహా, నీకెట్లా తెలుసు? మీ టీచర్ చెప్పారా? నేను ఆ మధ్య ఢిల్లీలో జరిగిన ఎగ్జిబిషన్ కు వెళ్లానుగా, అక్కడ చూసాలే. వీటన్నింటినీ అమలు చేస్తే ఇబ్బంది ఏమీ ఉండదు కదన్నయ్య. నిజమేనమ్మా, ఆ పని చేస్తే మన దేశం సుభిక్షం అవుతుంది. అది ముమ్మాటికి నిజం. నిజమే అది నిజమే, నిజం నిజం నిజమే. 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 ఇంధనములతో పాటుగా విద్యుత్తును పొదుపు చేస్తే ఫ్యూయల్స్ కు కొరతుండదు, ప్రజలకింక బాగుండదు. ఇంధనములతో పాటుగా విద్యుత్తును పొదుపు చేస్తే ఫ్యూయల్స్ కు కొరతుండదు, ప్రజలకింక బాగుండదు. నిజమే అది నిజమే, నిజం నిజం నిజమే. నిజమే అది నిజమే, నిజం నిజం నిజమే. సౌరశక్తి ఉపయోగం శాస్త్రజ్ఞులు చూపిస్తే బయోగ్యాసు ఉపయోగం ప్రజలందరూ గమనిస్తే సౌరశక్తి ఉపయోగం శాస్త్రజ్ఞులు చూపిస్తే బయోగ్యాసు ఉపయోగం ప్రజలందరూ గమనిస్తే అణు విద్యుత్ కేంద్రాలను అధికంగా స్థాపిస్తే గ్యాసును ఉపయోగించి కార్ఖానాలు నిర్మిస్తే అణు విద్యుత్ కేంద్రాలను అధికంగా స్థాపిస్తే గ్యాసును ఉపయోగించి కార్ఖానాలు నిర్మిస్తే కొరతుండదు, కరువుండదు, కష్టాలకు తావుండదు. కొరతుండదు, కరువుండదు, కష్టాలకు తావుండదు. నిజమే అది నిజమే, నిజం నిజం నిజమే. 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 మీరింతవరకు ఎవ్వనిచే జనించు సంగీత రూపకం విన్నారు. రచన శ్రీ ముక్కామల నాగభూషణం. సంగీతం శ్రీ కలహా కృష్ణమోహన్. ఇందులో అన్న శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు, చెల్లి శ్రీమతి కోట విజయకుమారి, భర్త
శ్రీ ఏబి భవానీ శంకర్, భార్య శ్రీమతి ఎన్ పద్మజా నిర్మల. గాయనీ గాయకులు ఎన్ శారద, ఎన్ శివలీల, శ్రీమతి ఎస్ రాజ్యలక్ష్మి, శ్రీమతి సిహెచ్ విజయశ్రీ, శ్రీ డివి మోహన్ కృష్ణ, శ్రీ బి విజయ్ కుమార్, శ్రీ ఎన్ బాబు నాజరస్, శ్రీ ఎం శ్రీరామ్ ప్రసాద్. సమర్పణ శ్రీ వై హనుమంతరావు. సహాయం శ్రీమతి కె విజయ్ కుమారి. సాంకేతిక సహకారం శ్రీమతి ఆర్ అఖిలాండేశ్వరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.